ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ దళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ రక్షణ అంతరిక్ష విధానాలకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భారత సైన్యానికి సంఘీభావంగా నిర్వహించే ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం నిన్న ఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ దళాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి నరేంద్ర మోదీ మంత్రివర్గానికి వివరించారు. ఈ సమావేశంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ విద్యుత్ రంగానికి బొగ్గు కేటాయింపుల విధానం, శక్తి పథకం పునరుద్దరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తిదారులు థర్మల్ విద్యుత్ ప్లాంట్కు బొగ్గు కేటాయింపులను మంజూరు చేయడానికి సైతం ఆమోదం లభించిందని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆయా రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనుంది. ఆంధ్రప్రదేశ్ను దేశానికే ఆదర్శంగా నిలిపేలా రక్షణ అంతరిక్ష విధానాలకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారులు సతీష్ రెడ్డి, సోమనాథులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ 2 రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేలా కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. విద్యార్థులు ఆయా రంగాల వైపు ఆకర్షితులయ్యేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ అంతరిక్ష కేంద్రాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన నిన్న ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ పరిధిలో ఉన్న రక్షణ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కాగా భారత సైన్యానికి సంఘీభావంగా ఈరోజు సాయంకాలం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. సైన్యానికి మద్దతుగా ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం సరియైన సమాధానం చెప్పిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో ఆపరేషన్ సింధూర్పై ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడారు. దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ, మనం ఒక పార్టీ కాదు, ఒక మతం, ఒక జాతి కాదు, అందరం ఏకమవుదాం. ఈ దేశ రక్షణకి భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మన రాష్ట్రంలో కూడా మనం చేయి కలుపుదాం. మనం కూడా ఒక్కటై భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఆయనకు అండగా నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ, ఆపరేషన్ అభ్యాస్ పేరుతో విశాఖపట్నం పాత పోస్టాఫీస్ కూడల్లో పౌర రక్షణ మాక్ డ్రిల్ను గత సాయంకాలం నిర్వహించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. మాక్ డ్రిల్లో భాగంగా భవనాల నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చే ప్రక్రియపై అవగాహన కల్పించామని అగ్నిమాపక శాఖ అధికారి తెలియజేస్తూ, ఫస్ట్ మనం అలర్ట్ అయ్యేది ఎట్లా అంటే ఎయిర్ రైడ్ సిగ్నల్ అండి. అది మనకి నేవీ, మన ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్కి కాల్ రాగానే వెంటనే అలర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ రైడ్ సిగ్నల్ని మనం ఇక్కడ ఆపరేట్ చేశాము. ఆ సైరన్ రాగానే వెంటనే ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ జరిగిందంటే వెంటనే ఆల్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫైర్ సర్వీసెస్ కానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇమ్మీడియట్గా రంగంలోకి దిగుతాయి. పబ్లిక్ని ఎలా సేఫ్ గార్డ్ చేయాలంటే పబ్లిక్ కూడా సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి మెథడ్స్లో రెస్క్యూ మెథడ్స్ని మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. మరోవైపు హైదరాబాద్లో నిన్న నిర్వహించిన పౌర రక్షణ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. ఈ మాక్ డ్రిల్లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. యుద్దం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను విపత్తు నిర్వహణ దళాల సిబ్బంది వివరించారు. నగరంలోని నానల్ నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ ప్రాంతాల నుంచి కొనసాగిన ఈ రక్షణ విన్యాసాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సాంఘిక గిరిజన సంక్షేమ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ప్రతిభా పురస్కారాలను గత సాయంకాలం అందజేశారు. కష్టపడితేనే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ, ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసినప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా వాళ్ళకు మార్కులు రావాలి, వారు భవిష్యత్తులో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి పొజిషన్ లో ఉండాలి. ఆ పిల్లల్ని బయటికి వెళ్ళిన తర్వాత కూడా ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 10th అయిపోయారు, ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, అదే ఆ టీచర్ల బాధ్యతగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, ఆలోచన. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా లేనంత విధంగా 143 కోట్ల రూపాయలతోటి వాటి రిపేర్లు, రెనోవేషన్ కి గ్రాంట్స్ ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుద్దిడ టోల్గేట్ నుంచి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వరకు నిన్న మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ మేరకు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, విద్యార్థులు కండక్టర్తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ఉచిత ప్రయాణంపై అమలు వివరాలను తెలుసుకున్నారు. దేశ రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో ప్రపంచంలో భారతదేశం ముందుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాలి. ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు అవుతున్నాయో వాటి మీద దాడి చేయడం, దాన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించడం జరిగింది. ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేయాలని సూచించారు. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన ప్రజలకు సహాయం అందచేయడం, వారి ప్రాణాలను కాపాడడానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1948 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ దళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ రక్షణ, అంతరిక్ష విధానాలకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భారత సైన్యానికి సంఘీభావంగా నిర్వహించే ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.